ఒక మనిషితో మాట్లాడాలి, స్నేహం చేయాలి, లేదా మనిషిని ప్రేమించాలి అంటే, నువ్వు నాతో ఈ విధంగా మాట్లాడతానంటే నేను నీతో స్నేహం చేస్తాను, నువ్వు నాకు ఈ విధంగా చేస్తానంటేనే నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నాతో ఇలా ఉంటానంటేనే నీతో నేను ఉంటాను, లేకపోతే ఉండను, ఇక నేను నీతో ఉండలేను. కాబట్టి నా షరతులకు నీవు ఒప్పుకున్నట్లయితే నేను నిన్ను ఖచ్చితంగా నీతో స్నేహం చేస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నీవు నాకు నచ్చినట్టుగా ఉంటేనే అని మనుషులు షరతులు పెడతారు. అదే యేసు ప్రభు అయితే షరతు ఏమి పెట్టకుండా, నీవు ఎంతటి పాపివైనా, నీవు ఎంతటి ఘోరమైన వ్యక్తివైనా, మనుషులకు బాగా కనబడుతున్నప్పటికీ హృదయంలోని తలంపులు నీలో చెడు కలిగి ఎవరికి కూడా చెడుగా కనబడే వ్యక్తివి నీవు అయినా, ఆ పాపం యొక్క భారం వలన మరణించాలని ఆ స్థితిలోనికి వెళుతూ ఉన్నా కూడా, నీవు ఏమాత్రం కూడా బ్రతకాలని ఆశలు లేకపోయిన స్థితిలోనికి నీవు నడిపించబడుతూ ఉన్నావు. అయితే ఇదిగో ఈ మనుషులంతా షరతులు పెట్టి నేను విసిగించారేమో, ఏ షరతు పెట్టకుండా నిన్నుగా ప్రేమించే దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగినట్లయితే ఆయన ప్రేమ షరతు లేదు కనుక నిన్ను బహుగా ప్రేమిస్తాడు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు, రక్తము కార్చినంతగా నిన్ను ప్రేమించాడు. ఈ ప్రేమ శాశ్వతం. హల్లెలూయా.